గిత్త సొన్న రెండు సిలుకు నగరు మూడోలైన్ ఎర్రగెట్టు కొబ్బరి సెట్టు లోనకొస్తే సూపర్ సెట్ ఆట కూసుని ఎయిటింగ్ సెట్ నేనొత్తాను డోరు నంబర్ 56 గిత్త సొన్న రెండు సిలుకు నగరు మూడోలైన్ ఆ ఎర్రగెట్టు కొబ్బరి సెట్టు లోనకొస్తే సూపర్ సెట్ ఆట కూసుని ఎయిటింగ్ సెట్ నేనొత్తాను. నేను సత్తుపల్లికి వచ్చానా లేకపోతే మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న అందమైన ఆడవాళ్ళందరూ ఒకే చోట ఉన్నారా? ఆడాళ్ళ మాట ఒక సంగీతం, ఆలపిస్తూ ఉండండి. ఆడాళ్ళ మాట ఓ చరమ గీతం, జాగ్రత్తగా ఉండండి. ఆడాళ్ళ నవ్వు ఒక మంచి పాట, ఆలకిస్తూ ఉండండి. ఆడాళ్ళ మాటల్ని ఆడవాళ్ళని గౌరవిస్తుంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంట. ఎందుకంటే సృష్టి స్టార్ట్ అయింది ఆడాళ్ళ దగ్గర నుంచిరా. మనం ఎంత ఆఫ్టర్ ఆల్ జుజ్జుబీలు. అలాంటి ఆడాళ్ళకి మహిళలకి 2 రాష్ట్రాల్లో ఉన్న మహిళలకి సెల్యూట్ కొడుతూ లెట్స్ స్టార్ట్ ఆడాళ్ళ మజాకా ఇన్ సత్తుపల్లి. నేను రెడీ యాజ్ యూజువల్. మా ఎనర్జెటిక్ మా పార్టిసిపెంట్స్ మా ఆడియన్స్ కూడా రెడీ. లేట్ చేయకుండా పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ మా పార్టిసిపెంట్. సూపర్, వెరీ గుడ్. నలుగురు కూడా హాయ్ అండి, వెల్కమ్ టు ఆడాల మజాక. హాయ్ అండి, హలో, వెరీ నైస్, బ్యూటిఫుల్ సారీ. నిజంగా సాక్షాత్తు అమ్మవారి తల్లిలాగా తయారేసి వచ్చారు మీరు. సూపర్, వెరీ గుడ్. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? ఐఎమ్ ప్రియాంక. హాయ్ ప్రియాంక. అండ్ ఝాన్సీ. హాయ్ ఝాన్సీ గారు. మీ ఇద్దరు ఏమవుతారు? వదినా మరదలు. వదినా మరదలు. హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరండి? నా పేరు సంధ్య అండి. సంధ్య గారు. మీ పేరండి? ప్రసన్న. ప్రసన్న. మీ ఇద్దరు? వదినా మరదలు. వదినా మరదలు. వెరీ గుడ్. పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ గానీ డైలాగ్ గానీ మీ ఇష్టం, ఓకేనా? పెద్దమ్మా నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. డైలాగ్ చెప్తాను, చెప్పండి. ఏ రవి నువ్వు నేను ఏ రవి కాదు, నా పేరు ఆర్ రవి. ఏ రవి. ఆర్ రవి. ఏ రవి. ఆర్ రవి. ఏ రవి. ఎవరైనా చెప్పండి. నా ఇనిషియల్ ఆర్ రవి. ఆర్ రవి. నువ్వు నరకడం మొదలు పెడితే అలసి వస్తుందేమో, నేను నరకడం మొదలు పెడితే ఊపు వస్తుంది. ఊపు ఊపు అని ఊపు కూడా చెప్తుంది. ఊపు. వెరీ గుడ్. రవి, నీ ఈగో నీలోనే ఉండొచ్చు, నా ఈగో నా చుట్టూ వైఫై లా ఉంటుంది. నువ్వు యాంకర్, నేను పార్టిసిపెంట్. వెళ్ళేటప్పుడు ఒక ఫోన్ నంబర్ ఇస్తా, రాసుకో. ఫోన్ లో కూడా మందులు చెప్తాడంట ఆయన. ఇక్కడ సైడ్ పరిచయాలు బీభత్సంగా అయినాయి. వెరీ గుడ్, సూపర్. మీరండి? కొంచెం డిఫరెంట్ గా చెప్తాం మీ గురించి. చెప్పండి. రవి అనేది ఒక ఫీలింగ్, అది కొంటే రాదు, వస్తే పోదు. ఆక్సిజన్ లేకపోయినా మనుషులు బతకగలరేమో, కానీ రవి యాంకరింగ్ చూడపోతే బతకలేరు. క్రికెట్ కి సచిన్ దేవుడు, ఈ ఆడల్ల మజాకాకి రవియే దేవుడు. దండేసి దండం పెట్టండి అయితే. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కామెడీ చెప్తాను. కామెడీ చెప్తారా? చేస్తారా? చేస్తారు. జోక్ చెప్తారనమాట. స్కిట్ చేస్తారా ఏమన్నా? అలా చెప్పండి అయితే. రెడీ, యాక్షన్. కండక్టర్ గారు, నాకు 2 టికెట్స్ ఇవ్వండి. ఎక్కడికి? సత్తుపల్లికి 2 టికెట్స్ ఇవ్వండి. రెండోది ఎందుకు? ఒకటి పోతే ఒకటి ఉంటుంది. మరి ఆ రెండోది కూడా పోతే? నా దగ్గర బస్ పాస్ ఉంది కదా. మరి బస్ పాస్ పోతే 2 టికెట్ తీసుకుంటాను. నేను టికెట్లు తీసుకుంటాను బస్ లో. అప్పుడప్పుడు అయిపోతుందిలే, ఏం చేయగలుగుతారు. సూపర్, వెరీ గుడ్. పరిచయాలు మాత్రం సూపర్ గా అయ్యాయి. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే. ఫస్ట్ రౌండ్ లో మీకు 90 సెకండ్స్ ఇస్తాను, మీకు 90 సెకండ్స్ ఇస్తాను. 90 సెకండ్స్ లో మీకు ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడతారు. ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఆల్రైట్, ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం?
వెరీ గుడ్ చాయిస్. అక్కడ నుంచే మీరు అక్కడ నుంచి అన్నారు కాబట్టి, వాళ్ళ నుంచే. మీరు కూడా ఇక్కడ నుంచి అన్నారు కాబట్టి, టోటల్ గా నా ఇష్టం కాబట్టి నేను ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి start చేస్తాను. సో నేను మీకు ఫస్ట్ రౌండ్ లో ఇచ్చే టాపిక్ మీరిద్దరు లేడీ రౌడీస్, మీ ఇద్దరి మధ్యలో సంభాషణ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హలో, ఫోన్ మీ బాస్ కి బే. అమ్మో, లేడీ కాలేజ్ పక్కన బార్ పెట్టినావంట, దిమాగ్ గట్ట ఖరాబ్ అయిందా? ఒక అరగంటలో కనుక దాన్ని లేకపోయినావో నిన్ను దాన్ని బాంబు పెట్టి లేపుతా. మస్తీ మే సవాల్. ఏందక్క ఇదివలా సమర్థత వేస్తున్నావు? లేదు, అక్కడ పోరిల దగ్గర బార్ పెట్టి లొల్లి చేస్తున్నారంట, కొంచెం దబిడి ఇచ్చిన. గట్లానా? నాకు చెప్పరాదు జరా, గ్రౌండ్ బట్టి తన్ని చేద్దును కదా. ఓకే లాగా రవి గారి సంగతి ఏం చేసినావు? రవి గారిని కిడ్నాప్ చేసినాక నేనేం పెట్టలేదండి బారు. రవి గారిని కిడ్నాప్ చేసినాక? అవునా, దేంతో కట్టేసినావే? తాడుల్లో కట్టేసినా. అవునా, వాడు ఖతర్నాక్ గాడే. వాడికి ఈ మధ్య లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. చిన్న చిన్న దారాలతో కట్టే సరిపోవు, అందుకనక్క నా చెంగులో కట్టేద్దాం అనుకుంటున్నా. వాళ్ళు డబ్బులు ఇలాగా ఏంటి రవిని తీసుకోనీకి? అదేంటక్క 500 ఖాతాలు 1000 రూపాయల ఖాతాలు తీసుకొస్తున్నారు, అందుకే రవిని అలా కట్టను. అయితే కొత్త నోట్లు రావాల్సిందంటే రవి మన దగ్గర ఉంచేసుకుందాం. రవిని మన దగ్గర ఉంచేస్తా అక్క. అవును, ఈ మధ్య సొసైటీలో లేడీ రౌడీస్ అంటే వాల్యూ లేకుండా పోయింది. సో అందుకని మనం మంచి రౌడీస్ లా ఉందామా? ఆలోచిద్దాం అక్క. అక్క, బాగా దహం వేసిన వాళ్ళకి కళ్ళు పోస్తే ఎలా ఉంటుంది? కళ్ళు వాళ్ళకి తాగడం రాదు కాబట్టి అట్లా స్ట్రా వేసిద్దామా? ఎంత అక్క, నువ్వు సూపర్ అక్క అసలు. ఏంటక్క ఇంకా చెప్పు మరి. ఈ రోజు ఆడల్ల మజాక రవి షో వచ్చిందంట, అక్కడికి వెళ్ళి రవిని కిడ్నాప్ చేసినావుగా, వాళ్ళందరి దగ్గర పైసలు తీసుకొని వద్దాంపా. ఏంటక్క పైసలు తీసుకొద్దాం? రవి దగ్గర బోల్డ్ పైసలు ఉంటాయి. చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుందరు ఉంటాయి. అయితే వాడు వ్యాన్ తీసుకెళ్దామే, రవి లేకుండా ఏం చేయలేడు కదా. రవిని తీసుకుపోదా అక్క వ్యాన్ లో? మన దగ్గర ఉంది కానీ రవి ఇక్కడ ఉన్నాడు కాక. ఓ ఇటు పారిపోయిన అనుకుంటే తీసుకొద్దాం. మరి తీసుకొద్దాం మదక్క. సూపర్, 90 సెకండ్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు, మీ ఇద్దరు యానిమల్ లవర్స్, మీ ఇద్దరి మధ్యలో సంభాషణ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. యానిమల్స్ లవర్స్ అంటారు కదే, మనమే పెద్ద యానిమల్ లవర్స్. అబ్బా ఎన్ని యానిమల్స్, చాలా బాగున్నాయి. చాలా బాగుంది. నాకు ఇయ్యవా? చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్నా, లేదు నేను ఇవ్వను. ప్లీజ్, నా బుజ్జి కదా, నా బంగారం కదా. లేదు, చిన్నప్పటి నుంచి పెంచుకుంటా, నీకెలా ఇస్తాను? నాకు ఇదంటే ప్రాణం. ఏడుంది కుక్క పిల్ల, ఇదిగో కుక్క పిల్ల ఇక్కడ వచ్చిందా? చిన్న కుక్క పిల్ల ఎత్తుకున్నా. బుజ్జి కుక్క పిల్ల. నేను కూడా 2 యానిమల్స్ పెంచుకుంటున్నాను కదా. ఏంటవి? పందిని. ఇప్పుడు నా గురించి ఎందుకు? అవును కదా, రవి సెల్ఫీ ఇలానే దిగుతా, రవి ఇలా దిగుతారు కదా, అందుకేనా? అవునవునవును. నాకు ఇస్తావా మరి పందిని? ఇస్తాను. ఇంకా యానిమల్ ఏంటో తెలుసా? ఏంటది? రవి. పందినేనా రవి నేనేనా? లేదు, అవన్నీ నీకు ఇచ్చేస్తాను కానీ రవి నాకు ఇచ్చేస్తావా? రవిని నేను అంత మంచిగా పెంచుకుంటున్నాను. లేదు, రవి నేనైతే బాగా చూసుకుంటాను, నువ్వైతే బాగా చూసుకో. పందినైతే ఇస్తాను కానీ రవి నేనే బాగా చూసుకోలేదు నేను. అవునవునవును. ఓకే, వెరీ గుడ్. ఇద్దరు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు, కానీ ఒక్కరు మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. ఎవరది? నువ్వు నాకు నచ్చావు అక్క, సూపర్. అలా ఒప్పుకోవాలి. గెలుచుకున్నారు ఫస్ట్ రౌండ్ లో సూపర్ గా పర్ఫార్మ్ చేశారు, అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది టు దిస్ టీమ్. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. సో ఇప్పుడు మనందరికి ఫేవరెట్ రౌండ్ కలర్ఫుల్ చిలక, మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. కానీ ఇక్కడ మీ టీం ఉంది, మీ టీం ఉన్నారు కాబట్టి ఆడియన్స్ నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయండి. అండ్ వాళ్ళ నలుగురికి నేను ఒక టాస్క్ ఇస్తా. ఆ నలుగురులో ఒక్కరు గెలుస్తారు. ఏ టీం కి సంబంధించిన వ్యక్తి అయితే గెలుస్తారో ఆ టీం సైకలాజికల్ గా గెలిచినట్టు. సెలెక్షన్.
సో ఇటువైపు ఇద్దరు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ ఏమండి? సుజాత, సుజాత గారు, రాధిక గారు, రమణి గారు, దేవి. ఫస్ట్ వాక్ తీసుకుందాం. మీ ఇద్దరు వాక్ చేస్తారు ఫస్ట్, దాని తర్వాత మీ ఇద్దరు వెళ్తారు. ఎవరు అందంగా వాక్ చేస్తారో చూద్దాం. మ్యూజిక్. ఎన్ని రోజులైందండి నిజంగా, ఎప్పుడో చూసా. అంటే అసలైన ర్యాంప్ వాక్ మోడల్స్ చేయడం, దాని తర్వాత ఈవినింగ్ చూసా. అంటే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారా మీరు? లేదండి, మిమ్మల్ని చూసే బయటికి నాకు డాన్స్ అలాగే వచ్చింది. సరే, టీం పేరేంటి? అప్సరా టీం. అంటే ఇక్కడ చూద్దాం వీళ్ళేం చేస్తారో. మ్యూజిక్. కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. అన్ని బాగున్నాయి, ఒక కొబ్బరి బొండ తక్కువైంది. ఆ కొబ్బరి బొండ పట్టుకుంటే మంచిగా ఇంజెక్షన్ వాడాలి వీడికి. అవును, వాళ్ళది అప్సరా టీం అంట. మీది మేనకా టీం. ఓహో, అప్సరా మేనక అలా వచ్చారా? టాస్క్ ఏంటంటే డైలాగులు చెప్పడం. కానీ వెరైటీగా మీరు ఒక డైలాగ్ చెప్తే ఒక పదం తీసి ఇంకో పదం పెడతా. అందులో నేను చెప్పిన పదంతోని చెప్పిన డైలాగ్ చెప్పాలి. ఆ పదాన్ని రీప్లేస్ చేసి మీ అందరికి ఒక్కొక్క డైలాగ్ ఇస్తా. ఎవరు బాగా చెప్తారో చూద్దాం. ఫస్ట్ మా బుజ్జిపిండి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి ఏదైనా. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. అయితే మాటలు ప్లేస్ లో టుర్ అనే పదం పెట్టండి. వీలైతే 4 టుర్, కుదిరితే కప్పు కాఫీ. ఓకే, ఇప్పుడు మాటల ప్లేస్ లో టుర్రు పెట్టారు, కాఫీ ప్లేస్ లో పుర్రు పెట్టండి. వీలైతే 4 టుర్, కుదిరితే కప్పు పుర్రు. చాలా బాగుంది, సూపర్ గా చెప్పారా, సూపర్. ఇప్పుడు మా మర్దల్ గారు ఇట్లా చేస్తారో చూద్దాం. మీ ఇష్టం, నా ఫేవరెట్ డైలాగ్ చెప్పండి ఏదైనా. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, కానీ నాకు బీపీ వస్తే ఓళ్ళు ఏపీ అమ్మా. మళ్ళీ చెప్పండి, ఏం కాదు. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఓళ్ళు ఏపీ. ఓలు ఏపీ. రెడీ, యాక్షన్. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఓళ్ళు ఏపీ వణుకిద్ది. ఇప్పుడు ఇదే డైలాగ్ లో బీపీ ప్లేస్ లో అబ్బా అబ్బా అని చెప్పాలి. రెడీ, యాక్షన్. నీకు అబ్బా వస్తే మీ బాబును నా బాబు ఎక్కడికి వచ్చాడు. నీకు అబ్బా వస్తే నీ పిఏ వణుకుతాడు, నాకు అబ్బా వస్తే ఓళ్ళు ఈపే వణుకిద్ది. బాగా చెప్పారు, చాలు ఇంకా. ఏంటండి బాబు, ఒకటి సరిగ్గా వస్తే ఇంకోటి పోతుంది, ఇంకోటి వస్తే అదొకటి పోతుంది. ఏమండి మీ ఫేవరెట్ డైలాగ్? ఒరే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సూపర్. ఇదే డైలాగ్ మొక్క ప్లేస్ లో అనాలి. అరే వీరశంకర్ రెడ్డి, అని పీకేస్తే ఏంటది? అరే వీరశంకర్ రెడ్డి, అహాని. అరే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని అహాని. మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఉందా అండి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. ఓకే, ఇక్కడ మైండ్ ప్లేస్ లా. రెడీ, యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. పండు ప్లేస్ లో పంది, మైండ్ ప్లేస్ లో అని పెట్టండి అంతే. రెడీ, యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్లాక్ అవుద్దో వాడే పందిగాడు.
సో నలుగురు కూడా టాస్క్ బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు నలుగురులో విన్నర్ ఎవరు? సెకండ్ రౌండ్ గెలిచింది మేనకా టీమ్. అండ్ మేనకా టీమ్ లో ఎవరు గెలిచారంటే కంగ్రాచులేషన్. 2 rounds ఓవర్. సత్తుపల్లిలో థర్డ్ రౌండ్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి గేమ్ రెడీ. కింద 2 బస్తాలు ఉన్నాయి, దాని మీద బాస్కెట్లు ఉన్నాయి. ఓకేనా? టీమ్ లో 2 ఉన్నారు. ఒకరు కూర్చుంటారు ఆ బస్తా మీద, ఇంకొకరు ఒక ఎండ్ నుంచి లాగుతారు. మీరు స్ట్రైట్ గా వెళ్తారు. సో మీ రూట్ లో ఉన్న బాల్స్ ని కలెక్ట్ చేసుకుని వెళ్ళండి. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గీత ఉంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు పార్టిసిపెంట్ చేంజ్ అవుతారు. లాగేట వాళ్ళు కూర్చుంటారు, కూర్చునే వాళ్ళు లాగుతారు, ఇటువైపు వస్తారనమాట. ఇలా 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 1 minute వరకు ఆడతారు. ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేయండి, కౌంట్ చేస్తాం. లాస్ట్ కి ఎవరు ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేశారు. అర్థమైపోయింది కదా పాయింట్? సో ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఎవరు కూర్చుంటున్నారు, ఎవరు లాగుతున్నారు? వెరీ గుడ్. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, డేట్ రెడీ, ప్లేస్ రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి, కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస 7 వారాల పూలు రెడీ. చిట్టిలో గోరింటాకు రెడీ, చెంపలో చంకీ తడుపు రెడీ, చందమామ వాలిపోగా గుండెలో నీకు చోటు రెడీ. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, డేట్ రెడీ, ప్లేస్ రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి. మీరు టైం అప్ అయిపోయిన తర్వాత 2 వేశారు కాబట్టి సో టోటల్ గా 1 2 3 4 5 6 7 8 20, 21, 22, 23, 24, 25. 26 28 balls in 1 minute, which is a very good score. Super. మీరు అర్థమైంది కదండి? అక్కడికి వెళ్ళిన తర్వాత షిఫ్ట్ అవుతారు. ఆల్రైట్, వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, డేట్ రెడీ, ప్లేస్ రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి, కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస 7 వారాల పూలు రెడీ. చిట్టిలో గోరింటాకు రెడీ, చెంపలో చంకీ తడుపు రెడీ, చందమామ వాలిపోగా గుండెలో నీకు చోటు రెడీ. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, డేట్ రెడీ, ప్లేస్ రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి. ఈవిడ్ని లాగమంటే జారుకుంటూ వెళ్ళారు. అది చీటింగ్ కదండి, జారిపోతుంది. జారిపోతుంది. అయితే మీరే హెల్ప్ చేస్తారా? ఆవిడ పట్టుకుని ఇలా మెల్లగా నడుస్తుంది. వాళ్ళు ఒప్పుకుంటే నేను లెక్క పెడతా, లేకపోతే భాస్కర్ కౌంట్ చేయాలన్నా వద్దా? వద్దు. సారీ అండి, వాళ్ళు వద్దన్నారు. 1 2 3 4, 5, 6, 7, 8. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. Yes! నేను ఇక్కడ ఏంటంటే నిజంగా పోటీ దగ్గర వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో చూశాను. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కసారి గుర్తు చేస్తే ఇలా 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 అని మూవ్ అయ్యి మీరు ముందుకెళ్ళొద్దు అని నేను రూల్స్ లో చెప్పలేదు. నేను చెప్పానా? 24, 25, 26, 27, 28, 29, 30 and 32. బానే ఆడారు, తెలివి ఆడారు. అందుకే 33 balls వేసి రౌండ్ గెలుచుకున్నారు. థర్డ్ రౌండ్ లో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది ఈ టీమ్ కి. కంగ్రాచులేషన్. సూపర్ గా ఎంజాయ్ చేశాం కదా సత్తుపల్లిలో ఈ ఎపిసోడ్. రేపు ఈ టీవీలో 6 to 6:30 మళ్ళీ కలుసుకుంటా, కొత్త ఊరు, కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. సూపర్ మచ్చి.
చూడు, ఒకవైపు చూడు, ఇంకో వైపు చూడకు, కట్టుకోను, మాడిపోతావు. సంగారెడ్డిలో అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతాయి అన్నమాట. నవనీత ఐ లవ్ యూ. నా చెప్పు సైజ్ ఏంటో తెలుసా నీకు? ఇది తూచి ఇప్పుడే కదా మన లవ్ సక్సెస్ అయింది, అప్పుడే షాపింగ్. వెరీ క్రియేటివ్ జోక్ దట్ ఈస్. అర్థం కానీ ఒక 2-3 days టైం పడుతుంది. కాగానే అరుస్తూ ఉంటే మన ఇంటికి ఆ రోజు చుట్టాలు వస్తారంట. అవునా? అది నల్లగా ఉంటది కానీ దాని రెట్ట మాత్రం తెల్లగా ఉంటది. తెలుసా రవి నీకు ఎందుకు? నువ్వు మరింత దగ్గర పోయి చూస్తావు అనుకోలేదు రెట్టల్ని.